యముజ, ఈ ముసలావిణ్ణి చూస్తుంటే నాకేదో తేడాగా కనిపిస్తుంది. ఈ మనిషికి హార్ట్ అటాక్ వచ్చిందల్లా లేదే. నువ్వు కాసేపు నోరు ముయ్యాలా? ఈ రాత్రికి నేనే మీ దగ్గరకు వద్దామనుకున్నానమ్మా, కానీ సడన్ గా గుండెల్లో నొప్పొచ్చింది. హాస్పిటల్కి వెళితే స్ట్రోక్ అన్నారు. అందుకనే మిమ్మల్ని రప్పించాల్సి వచ్చింది. పర్వాలేదమ్మమ్మా. అమ్మా నాన్నలని, గుడిలో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోకూడదు. మీరంతా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ఇల్లంతా డెకరేట్ చేయించాను. అత్తయ్య, హెల్త్ బాగోనప్పుడు ఇవన్నీ ఎవరు చేయించమన్నారు? అది కాదు బోనా, ఎలాగూ పండక్కొచ్చారు కదా, మీరు ఆనందంగా ఉంటే నా ఆరోగ్యం అదే బావుంటుంది. పెద్దమ్మగారు, టాబ్లెట్ వేసుకునే టైం అయింది. అర్జెంటుగా ఈ టాబ్లెట్ వేసుకోండి, ఈ లడ్డు తినండి. యమజ, లడ్డూలంట 2 తినేసొస్తాను. కత్తిలో వంటి చంపేస్తాను. అయినా హార్ట్ పేషెంట్ కి లడ్డూలు పెట్టడం ఏంటి? ఏ మంగళ, టాబ్లెట్స్ తో పాటు లడ్డూలు ఎందుకు తెచ్చావే? అని దానికి మతిమర్పని తెలుసు కదా. మనందరి కోసం లడ్డూలు తెచ్చి పెద్దమ్మ కోసం టాబ్లెట్స్ తెచ్చుంటది. అది మనకు చెప్పలేకపోతుంది. లేదు, నేను అమ్మగారి కోసమే తెచ్చాను. ఆవిడ తింటారు కదా. మతిమరుపు మంగళ, ఏంటే ఇది? అది కాదమ్మగారు, మా అత్తయ్యకి టాబ్లెట్ వేసుకున్నప్పుడల్లా ఒక లడ్డు లంచం ఇవ్వాలి. మీకు కూడా అలాగే ఇవ్వాలేమో అని తెచ్చాను. నాకు లడ్డూలు వద్దు, టాబ్లెట్స్ వద్దు. తీసుకుపో పాపా. నా మనవడు మనవరాలు వచ్చారు, నాకదే చాలు. రేపటి నుంచి పండగ ఏర్పాట్లు చెయ్యాలి. అత్తయ్య అత్తయ్య, మీరు లేవకండి, కూర్చోండి. అవునమ్మమ్మా, అవన్నీ తర్వాత నిదానంగా చేద్దాం. మీరు రెస్ట్ తీసుకోండి. సరే మనవరాలా. ఒసే మంగళ, నా మనవడు మనవరాలి కోసం రూమ్ రెడీ చేసావు కదా, ఆ తీసుకువెళ్ళి వాళ్ళకు రూమ్ చూపించుపో. అలాగే. అలాగే భువన వాళ్ళకు కూడా రూములు చూపించు. సరే. ఒసే రాక్షసి, నువ్విక్కడికెందుకు వచ్చావే? ఇవాళ నిన్ను చంపేస్తానే. ఏయ్, అత్తయ్య అత్తయ్య, అమ్మమ్మకి వచ్చావే నా ఇంటికి? అత్తయ్య, మీరు ఆవేశ పడకండి అత్తయ్య. కూర్చోండి కూర్చోండి, ఆగండి ఆగండి. యమజ, పోయే ముందు యమదూతలు కనపడతారట. ఈ ముసలావిడికి నిన్ను చూస్తే అలానే అనిపించుంటుంది. నువ్వు నోరు ముయ్యవే. బాగున్నారా అమ్మమ్మ? నువ్వెందుకు వచ్చావే? పోవే ఇక్కడి నుంచి. అమ్మమ్మంట అమ్మమ్మ. భువనా, నీకసలు బుద్ధి లేదా? దీన్నెందుకు తీసుకొచ్చావే? అత్తయ్య, మీరు ఆవేశ పడకండి. యమజ ఇదివరకట్లా లేదు, పూర్తిగా మారిపోయింది. ఎంతైనా తను నా మేనకోడలు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంచలేక తీసుకొచ్చేశాను. ఏంటి, ఇది నీతో కలిసి ఉంటుందా? దీన్నసలు ఎలా నమ్మేరే? పావుకి కూరల్లో విషం ఉంటుంది, తేలుకి తోకలో విషం ఉంటుంది. దీనికి నిలువెల్లా విషమేనే. యమజ, ఎక్కడికెళ్ళా నీకు ఈ అష్టోత్తరం తప్పదు కదా.
అమ్మమ్మ మీకు బాలేదంటే చూడ్డానికి వచ్చాను, వద్దంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. అమ్మమ్మ, చూడ్డానికొచ్చిన వాళ్ళ మీద అలా కోప్పడకూడదు. దయచేసి నా మాట వినండి. తనని కూడా ఉండనివ్వండి. ఇదేవత్తే అన్యాయానికి చీర కట్టినట్టుందే. ఈవిడ గారు ఆవిడ గారి తోక పేరు ఆతిలి. నన్నెవరూ పరిచయం చేయకూడదు, చెయ్యలేరు. నన్ను నేనే పరిచయం చేసుకుంటాను. చేసుకో అమ్మా, చేసుకో. చూడండి పెద్దావిడ గారు, ఆ, మీకు బొత్తిగా ఏనుగు ఎక్కేవాడికి గేదె ఎక్కేవాడికి తేడా తెలీదనుకుంటాను. ఆ, అందుకే మీరలా అన్నారు. ఆ. నా పేరు లక్ష్మి, అత్తిలి లక్ష్మి. అత్తిలా? అందరూ అలా అని పిలుస్తారు. కిడ్నాప్లకి ఎక్కువ, మర్డర్లకి తక్కువ. అదిప్పుడు కాదులేండి, ఒకప్పుడు. ఇప్పుడు మంచిగా మారిపోయాను. ఆ, ఇప్పుడు చెప్పండి, నేనెలా కనిపిస్తున్నాను? అనకాపల్లి బస్ స్టాండ్ లో బెల్లం అమ్మేదానిలో ఉన్నావు. ఇదిగో యమజా, నా మనవరాలు చెప్పింది కాబట్టి ఉండనిస్తున్నాను, లేకపోతే మెడబట్టి బయటికి గెంటేసేదాన్ని. పెద్దమ్మా, ఆవేశపడుకు, నీకసలే హార్ట్ స్ట్రోకు. అవునే. మరి ఓసే మంగళ, వాళ్ళిద్దరు కూడా ఒక రూమ్ తగలైవే. రండి, చూపిస్తాను. అయ్యో, ఒరే మనవడా, ఓసే మనవరాలా, వెళ్ళి రెస్ట్ తీసుకోండమ్మా. రేపట్నుంచి పండగ సంబరాలు చేసుకుందామే. నాని, పండగ కంటే నీ ఆరోగ్యం ముఖ్యం. రెస్ట్ తీసుకో. అమ్మమ్మ, టాబ్లెట్స్ ఇవ్వనా? ఇప్పుడు వేసుకుంటారా? నేను వేసుకుంటానులే అమ్మా. ఇదిగో, నువ్వు వెళ్ళి స్నానం అది చేసుకుని రెడీ అవ్వు. వెళ్ళు తల్లి. ఇదిగో భువనా, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే అత్తయ్య. ఆ